హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే నేను 3 బ్లౌజెస్ ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను చూడండి. సీజన్లో ఎక్కువగా బ్లౌజులు ఉన్నప్పుడు రోజుకి 10 బ్లౌజులు 15 బ్లౌజులు ఎలా కుట్టాలి అనేది నేను చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మేము కుడుతూ ఉంటాం కాబట్టి మీకు అదే నేను చేసే పనే నా అనుభవంతో మీకు చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా రేపు వర్క్ చేయాలి, రేపు మొత్తం బ్లౌజెస్ టార్గెట్ పెట్టుకున్నాము, ఇన్ని అయిపోవాలనుకున్నప్పుడు ముందు రోజే ప్లానింగ్ చేసుకొని ఉండాలండి. లైనింగ్స్ కానీ, థ్రెడ్స్ కానీ, లైనింగ్స్ తడపడం కానీ, కటింగ్ కానీ అంతా ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇంకా మార్నింగ్ ఇంట్లో పనులన్నీ ముగించేసుకోవాలి. మనకి ఇంట్లో పనులు చాలామంది టైలర్స్ లేడీసే ఉన్నారు కాబట్టి అది నేర్చుకొని ఇళ్ళల్లో కుట్టేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇంటి పని అంతా కంప్లీట్ చేసుకొని ఖాళీ టైంలో టైలరింగ్ చేసే లేడీస్ అనేది చాలామంది ఉన్నారనమాట. నాకు తెలిసిన వాళ్ళల్లో ఉన్నారు. యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఇంకా చాలా మందిని చూశాననమాట. అటువంటప్పుడు ఎలా ఉంటుందంటే ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి, ఇటు టైలరింగ్, అటు ఇంటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది మీకు నేను చెప్తాను. ఎందుకంటే నేను చేస్తుంది అదే కాబట్టి. నేను ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించడం, ఇంట్లో పనితో నాకు ఖచ్చితంగా ఇంట్లో పనికి 10:30 ఒక్కొక్క రోజు 11 కూడా అవుతుందండి. చాలామంది నా గురించి అనుకునేది అదే. మా చుట్టూ ఉండే వాళ్ళు కూడా అనుకుంటుండొచ్చు, అంటే ఈమె ఎప్పుడు 10:30, 11కి వస్తుంది షాప్కి, ఈమెం కుడుతుందిలే అని. కానీ నా టైమింగ్స్ అలా ఉంటాయన్నమాట. ఏంటంటే నేను ఇంకా మార్నింగ్ కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని, ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోయాను అనుకో, నేను నైట్కి వచ్చి ఒక రైస్ ఒకటి పెట్టుకుంటే చాలు అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇల్లంతా అలా సర్దేసి వెళ్తానన్నమాట నీట్గా. మళ్ళీ వచ్చి రోజంతా స్పన్ చేసి, స్టిచ్చింగ్ చేసి, కటింగ్ చేసి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం కదా కస్టమర్ వస్తే. నాకు సాయంత్రం వరకు ఎనర్జీ ఉండదన్నమాట. మళ్ళీ వచ్చి ఇంట్లో పని చేసుకోవాలి ఆ టైంలో అంటే నా వల్ల కాదు. కాబట్టి నేను మార్నింగే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా పర్వాలేదని చెప్పేసి ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసేస్తాను. వంట, బట్టలు మొత్తం ఏది కూడా పెండింగ్ పెట్టను అనమాట. మధ్యాహ్నం వచ్చేసి రైస్ తినేసి వెళ్ళడం, నైట్కి వచ్చేసి రైస్ మళ్ళీ నైట్కి ఏదో టిఫిన్ ఏదో చేసుకొని తినేటట్టుగా మాత్రమే ఇంకా అలా ప్లాన్ చేస్తాను. 10 బ్లౌజులు రోజుకి కుట్టాలి అని అనుకుంటే మాత్రం ముందు రోజు లైనింగ్స్ తీసి తడిపి ఆరబెట్టి కటింగ్స్ చేసి పెడితేనే 10 బ్లౌజులు కుట్టగలుగుతారు. నేను ఒకే రోజు కట్ చేస్తాను, ఒకే రోజు కుడతానంటే ఈరోజు కుడతారు కానీ రేపు కుట్టలేరు. కానీ ముందు రోజు ప్లాన్ చేసుకుంటే కుట్టొచ్చు అనమాట. ముందు రోజు లైనింగ్స్ థ్రెడ్స్తో సహా, కావాల్సిన థ్రెడ్స్తో సహా తీసి పెట్టుకోవాలన్నమాట. థ్రెడ్స్ కూడా మనం మళ్ళీ బ్లౌజ్ మిషన్ పైన పెట్టేసి థ్రెడ్స్కి పక్కకి వెళ్తే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ముందు రోజు సాయంత్రమే లైనింగ్స్ థ్రెడ్స్ అన్నీ చూసుకొని లైనింగ్స్ తడిపేసి, ఇప్పుడు నువ్వు షాప్ ఉందనుకోండి, ఇంటికి వచ్చేసి లైనింగ్స్ తడిపి మనం ఆరబెట్టేసుకొని ఇంత లోపల మనం నైట్ డిన్నర్ పని ఉంటుంది కదా, వంట పని చేసుకునే లోపల లైనింగ్స్ ఆరిపోతాయి. సన్నగా ఉంటాయి కాబట్టి మనం గట్టిగా జాడిచి వేస్తే ఆరిపోతాయి ఈజీగా. అప్పుడు మనం కటింగ్ స్టార్ట్ చేయాలి. మనం నైట్ తిన్న తర్వాత కటింగ్ పెట్టుకోవాలి. నిద్ర వస్తూ ఉంటుందన్నమాట నైట్ తినగానే ఎవరికైనా. కొంచెం మనం అర్జెంట్ బట్టలు చూసి ఓపిక తెచ్చుకొని కటింగ్కి మంచిగా చక్కగా కింద కూర్చొని కట్ చేస్తే ఎక్కువ బ్లౌజులు కట్ చేసినా మనకు బోర్ అనేది రాదనమాట. నించొని ఉంటే కాళ్ళు నొప్పులు వస్తాయి. కాబట్టి మీకు ఎలా అనుకూలం ఉంటే అలా అన్నీ నీట్గా మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసి దేనికది కట్ చేసి పెట్టుకోవాలి. దేనికైనా గమ్ పెట్టాల్సి ఉంటే పెట్టేసేయాలి. ఎన్ని కుట్టాలనుకుంటున్నారో అవి ముందు రోజు నైట్ కటింగ్, ఒకవేళ గమ్ పెట్టి అతికించి కుడతామంటే గమ్ పెట్టేసేయండి, ఇంకా తొందరగా అవుతుందన్నమాట బ్లౌజు. ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. కటింగ్ అయిపోయింది అనుకోని నైట్, మార్నింగ్ ఒక 10:30 వరకు మన పని అయిపోయింది. 10:30 నుంచి వర్క్ స్టార్ట్ చేస్తే మనకు మళ్ళీ ఎంత 2 o'clock 1:30 to 1:40 అలా 1:30 నుంచి 40 మధ్యలో భోజనానికి అయితే లేస్తామన్నమాట. ఆ టైంలో మధ్యాహ్నం వరకు ఒక 4 లేదా 5 బ్లౌజెస్ వరకు కుట్టాలండి. మినిమం 4 అయినా కుట్టాలన్నమాట. ఒక 4 కుట్టేశారనుకోండి, తింటారు. తిన్న తర్వాత తినగానే మనం మిషన్ ఎక్కలేం కదా, ఒక అటు ఇటుగా ఒక 40 minutes అయితే భోజనం టైం అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేసి మినిమం 1 అవర్కి ఒకటి పెట్టుకున్న 2 నుంచి 3 వరకు, 4 వరకు, 5 వరకు, 6 వరకు, 4 అలా మీరు 1 అవర్ కుట్టే వాళ్ళైతే మినిమం 8 బ్లౌజులు టార్గెట్ పెట్టుకోండి. 1 అవర్కి ఒకటి పెట్టుకోండి. స్పీడ్గా కుట్టే వాళ్ళైతే 40 minutes 45 minutesలో కుట్టే వాళ్ళు కూడా ఉంటారండి బ్లౌజెస్. ఇంకా మినిమం 45-50 minutes పడుతుంది ఖచ్చితంగా. మోడల్స్ ఉంటే ఇంకెక్కువే పడుతుంది అనమాట. అందుకే మినిమం ఒక 1 అవర్ బ్లౌజ్ చొప్పున వేసుకొని మీరు ఎన్ని కుట్టగలరు అనేది అంచనా వేసి కట్ చేసి పెట్టుకుంటే వర్క్ అనేది టెన్షన్ లేకుండా అయిపోతుందన్నమాట.
నేను 10 కుట్టాలి 20 కుట్టాలని పడి కట్ చేస్తూ కుట్టాలి అని టెన్షన్ తీసుకోకుండా కూల్గా పని అయ్యేటట్టు చూసుకోవాలి. మనం ఇంత వర్క్ చేస్తున్నామని మనకు తెలియకుండానే వర్క్ అనేది అయిపోవాలన్నమాట. కటింగ్ చేసి ఉంటే బ్లౌజులు స్టిచ్చింగ్ ఏమాత్రం కష్టం కాదండి. నాకు తెలిసి అయితే కటింగే నాకు బోర్ వచ్చేది. ఇష్టంగా కట్ చేస్తాను కానీ ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం బోర్ అనిపిస్తుంది అంతే. కటింగ్ అయిపోయిందనుకోండి, స్టిచ్చింగ్ అయిపోయినట్టే బ్లౌజ్. ఇంకా కటింగ్ చేయకుండా పక్కన పెట్టేసి ఒకటి కొంతమంది ఏం చేస్తుంటారు, ఒక బ్లౌజ్ కట్ చేస్తారు, దాన్ని కుడతారు, మళ్ళీ మిషన్ మీద నుంచి లేచి మళ్ళీ ఇంకొకటి కట్ చేస్తారు, మళ్ళీ దాన్ని కుడతారు. అలా కాకుండా మినిమం ఈరోజు నేను 6 కుట్టాలి అంటే నైట్కి 6 కట్ చేయాలి. 6 కట్ చేసి ఆ 6 టార్గెట్ పెట్టుకొని అయిపోవాలి అంతే. ఆ రోజు మళ్ళీ రేపటికి మిగలకూడదు. ఇప్పుడు మేము ఈరోజు రేపటికి కట్ చేసినవి ఈరోజు మొత్తంలో అయిపోతాయి. మళ్ళీ రేపు మార్నింగ్కి మళ్ళీ ఫ్రెష్గా కట్ చేసుకోవాలి. ఈ రోజు కట్ చేసిన బ్లౌజెస్ ఆ రోజు అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా స్టిచ్ చేసి ఇచ్చేస్తాం. కాబట్టి 10 బ్లౌజులు 15 బ్లౌజులు కుట్టాలనుకునే వాళ్ళు ఈ రోజు నుంచి ప్లాన్ చేసుకుంటే రేపు అవుతాయి. రేపు మొత్తం మరి ఈ 10-15 బ్లౌజులు కుట్టేదాని మీద అంటే నెక్స్ట్ డేకి. కాబట్టి ఖచ్చితంగా మీరు మినిమం ఇంత అని పెట్టుకోండి. మరీ 20 బ్లౌజులు 30 బ్లౌజులు అంటే వర్కర్స్ ఉండాలి, చేతిలో వర్కర్స్ ఉంటే పని అవుతుంది. కటింగ్ చేసే వాళ్ళు సపరేట్ ఉండాలి, కుట్టే వాళ్ళు సపరేట్ ఉండాలి. అప్పుడు మీరు ఎన్ని బ్లౌజెస్ అయినా కుట్టేయచ్చు మీరు అనుకున్నట్టుగా, డిజైనర్ వచ్చినా మామూలు వచ్చినా కూడా. కాబట్టి మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, ఒక 8 బ్లౌజులు కట్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది అనమాట. 10కి కూర్చోండి మిషన్ మీద. నాకంటే లేట్ అవుతుంది, మీరు 10కి కూర్చోండి. 10కి కూర్చుంటే మధ్యాహ్నం వరకు 4 కుట్టండి, మధ్యాహ్నం తర్వాత 4 కుట్టండి. హెమ్మింగ్ మీరు చేయకండి, పక్క వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వండి. పోతే 10 రూపాయలు పోతాయి ఒక బ్లౌజ్ దగ్గర, కానీ హెల్త్ బాగుంటుందన్నమాట. ఇంకొకరికి పని ఇచ్చినట్టుగా ఉంటుంది, మీ హెల్త్ కూడా బాగుంటుంది. అలా ప్లాన్ చేసుకోండి. ఇంకా వీలైతే ఎవరినన్నా పెట్టుకోవడానికి ట్రై చేయండి చేతి కింద. మిషన్ ఫ్రీగా నేర్పించి కానీ ఫ్రీగా నేర్పిస్తాను అని చూసి మనకు పై కుట్లు వేసి ఇవ్వడం, జాయింట్ చేసి ఇవ్వడం, చిన్న వర్క్స్ చాలా హెల్ప్ ఉంటుందండి చేతి కింద ఎవరైనా ఉంటే మాత్రం. ఇంకా మనం ఒక్కరమే గుడ్డిగా కుట్టుకుంటూ కూర్చోవడం కంటే నలుగురం కలిసామంటే ఇంకా బాగా వర్క్ అవుతుందన్నమాట. కాబట్టి అలా ప్లాన్ చేసుకొని సక్సెస్ తెచ్చుకోవాలి. కానీ మనం కుట్టలేకపోతున్నాము, మనకు రాదు, నాకు బద్ధకంగా ఉంది, ఈ బద్ధకం ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట. వర్క్ చేయడం స్టార్ట్ చేశారంటే ఒక్కరోజు కూడా మీరు చేయకుండా ఉండలేరు. ఇంట్లో ఉండాలి ఒకరోజు అంటే ఏదో గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఆ రోజు అనేది ఒకటి వస్తుందన్నమాట, రోజు వర్క్ చేయడం స్టార్ట్ చేసుకుంటే. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ బ్లౌజులు కుట్టాలంటే ముందు రోజు ప్లానింగ్ ఉండాలి. ముందు రోజు ప్లాన్ చేసుకుంటే అయిపోతాయి. లేదు నేను చేయలేను, ఈరోజే కట్ చేస్తాను, ఈరోజే కుడతానంటే ఒక మనిషి ఒక రోజే కట్ చేసుకుని ఒకరోజు 10 బ్లౌజులు కుట్టడం అసాధ్యం అన్నమాట. అది ఈరోజు కుట్టొచ్చు, పడి కుట్టినా ఒక్కరోజు కుట్టొచ్చు, కానీ నెక్స్ట్ డే కుట్టలేం. కాబట్టి అదే ముందు రోజు ప్లానింగ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కుట్టొచ్చు. చూడండి, ఇప్పుడు నేను నైట్ 12-12:30 ఆ టైం వరకు కట్ చేస్తున్నాను. సీజన్ కాబట్టి రోజు అంతే అండి. వస్తాను, లైనింగ్స్ తడుతాను, వంట చేస్తాను, ఆరిపోతాయి, కటింగ్కి పెట్టుకుంటాను, మెలుకుండి కటింగ్ పెట్టుకుంటాను. ఇంకొకటండి, ఫుడ్ విషయంలో ఎక్కువగా బ్లౌజెస్ ఉన్నప్పుడు లైట్గా తినాలి. ఎక్కువగా తిన్నారనుకోండి మీకు నిద్ర వచ్చేస్తుంది, బద్ధకంగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ అయినా మార్నింగ్ అయినా ఎప్పుడైనా సరే మీరు ఒక 80% పొట్ట ఫిల్ అయిపోయింది అన్నప్పుడు ఆపేసేయండి. ఫుల్గా తినేసారనుకోండి మిషన్ అస్సలు కుట్టలేరనమాట. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే సీజన్ ఎక్కువగా ఉన్నప్పుడు రైస్ బంద్ చేస్తాను. రైస్ అసలు తినను. ఎక్కువగా రొట్టెలు ఏదైనా తింటాను, కానీ అన్నం మాత్రం చాలా వరకు తగ్గించేస్తాను. ఎందుకంటే మనం దీంతో బాగా అలసిపోయి ఉంటామన్నమాట. ఆ ఫుడ్ ఎక్కువగా తినేసరికి ఇంకా లేజీగా అయిపోతాము, వర్క్ చేయలేమన్నమాట. నిద్ర వచ్చేస్తుంటుంది మిషన్ మీద కూర్చోగానే. అందుకని నేనైతే ఫుడ్ చాలా వరకు 80% తింటాను అనమాట. అలా తింటే చురుగ్గా ఉంటుంది, మనకు తెలియకుండానే వర్క్ ఎక్కువగా చేసేస్తుంటాం అనమాట. ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే కూడా ఈ టైంలో, ఇలాంటి సీజన్ టైంలో వర్క్ అనేది చేయలేం. ఫుడ్కి టైలరింగ్కి ఏంటి అక్క సంబంధం అంటున్నారు, చాలా ఉందండి. హీట్, బాడీ కూడా బాగా హీట్ చేస్తుంది. ముఖ్యంగా వాటర్ అయితే బాగా తాగాలి. ఈ మధ్య వాటర్ తక్కువగా తాగడం వల్ల బాగా బాడీ అనేది హీట్ అయిపోయిందనమాట. మళ్ళీ కవర్ చేసుకుని మళ్ళీ 3 డేస్ బాగా ఇబ్బంది అయిపోయి కొబ్బరి బొండాలు, వాటర్ అవన్నీ తాగి కవర్ చేసుకున్నాను అనమాట. అలా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళు అన్నీ చూసుకోవాలి. ఫుడ్కి టైలరింగ్కి సంబంధం ఉంది. 10 బ్లౌజులు కుట్టాలంటే ముందు రోజు ప్లానింగ్ ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట.
నేను చెప్పిన విషయాలు మీకు ఎంతో కొంత యూజ్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లాంగ్ వీడియోలు అయితే అస్సలు వ్యూసే రావట్లేదు అనమాట. అందుకే మీరంతా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చిన్న కామెంట్ రాసినా కూడా నాకు సపోర్ట్ చేస్తున్న చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల కూడా వీడియో ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుంది. ఏంటంటే మంచి విషయాలు కొందరితో పోల్చుకుంటే అన్నీ కరెక్ట్గా చెప్తాను, అన్నీ ఏది దాచుకోకుండా చెప్పేస్తానమాట. అయినా కూడా వ్యూస్ రాకపోయేసరికి చాలా డిసప్పాయింట్గా అనిపిస్తుంది అనమాట. నేను అసలు డిసప్పాయింట్ అనేది అయ్యేదానికి కాదు, అయ్యే వాళ్ళని కూడా కానిచ్చేదానికి కానమాట. కానీ అలాంటి నేనే ఈ యూట్యూబ్ విషయానికి వస్తే వెనక్కి వెళ్ళిపోతున్నాను అనమాట. ఏంటంటే వ్యూస్ లేవు. అందుకని మీరు ఇప్పటికైనా నా చూసిన ప్రతి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.